ఈరోజు ఏం చేస్తున్నావు ఫుడ్? ఈరోజు కర్మ కదా నాన్న, అందుకే కొన్ని స్పెషల్స్ చేస్తున్నాను. హాయ్ అండి అందరికి. ఈరోజు కర్మ స్పెషల్, సంక్రాంతిలో కర్మ స్పెషల్ చేస్తున్నాను కదా. నా పరి వ్లాగ్ లో ఈరోజు కుకింగ్ అన్నమాట. కర్మ స్పెషల్ కి కలర్ రైస్, కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నాను, ఫాలో అవ్వండి. కలర్ రైస్ చేస్తున్నాను నాన్న. ఇప్పుడు కలర్ రైస్ లో ఆల్రెడీ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అన్ని వేసాను, గరం మసాలాలు అన్ని వేసాను అనమాట. ఇప్పుడు నేను కాస్త అల్లం పేస్ట్ వేస్తాను. కాస్త అల్లం పేస్ట్ వేసాక నెక్స్ట్ పుదీనా వేస్తాను అనమాట. వావ్, ఎంత బాగుంది మమ్మీ నీ ఫుడ్. చిన్న, నీకు నాన్ వెజ్ ఇష్టమా, వెజ్ ఇష్టమా? నాన్ వెజ్ ఇష్టం. నీకు నాన్ వెజ్ ఇష్టం కదా, అయితే సరే సరే, నీకోసమే స్పెషల్స్ ఎక్కువ. ఇప్పుడు కాస్త ఉప్పు వేద్దాం నాన్న. ఉప్పు వేసాము. ఉప్పు వేసాక కలర్ మారిందే. ఇది గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట. వాటర్ పోసాక రైస్ మొత్తం గోల్డెన్ కలర్ రావాలంటే ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు వాటర్ పోసేస్తాం. కాస్త ఉప్పు వేసాం కాబట్టి ఇది ఆనియన్స్ కంతా పట్టాలి. ఇప్పుడు వాటర్ వేయాలన్నమాట. బాబా బాబా, స్మెల్ సూపర్ ఉంది నాన్న. నీకు ఎట్లా అనిపిస్తుంది స్మెల్? బాగుంది. ఇది దేనికి నీళ్ళు? చికెన్ కే, అన్నంకే? కలర్ రైస్ కదా నాన్న చేస్తుంది. చూసారా మా అమ్మ చేతి వంట ఎంత. ఇప్పుడు మూత పెట్టేద్దాం నాన్న. ఇప్పుడు ఇది ఎసురు అవ్వాలి అనమాట. ఓకేనా? ఇది అక్కడ షిఫ్ట్ చేసి నెక్స్ట్ స్పెషల్ కర్రీ చేసేస్తాను అనమాట. స్పెషల్ కర్రీ ఏంటి చెప్పు? నీకు ఇష్టమైనది చికెన్, అన్నకి ఇష్టమైనది మటన్. మటన్ చేసేస్తున్నా. ఓకే, ఏం పెట్టాను? కుక్కర్ పెట్టాను. ఆయిల్ వేసా. ఆయిల్ వేడైపోయిందమ్మా. వేస్తాను. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసాను అనమాట. ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ రావాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ ఏంది? కొంచెం కూర కూడా మంచి కలర్ రావాలంటే ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావాలి అనమాట. గోల్డెన్ కలర్ వస్తే కొంచెం కర్రీ అనేది ఒక మంచి కలర్, ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసానమ్మా. ఆనియన్స్ చూడనా, ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ స్టార్ట్ అయింది కదా. ఇట్లా గోల్డెన్ కలర్ అయినాయి కదా. తర్వాత కాస్త కొత్తిమీర వేసేస్తాను నేను ఆయిల్లోనే. ఇది కూడా స్మెల్ సూపర్గా ఉంది. ఇప్పుడు నేను తయారు చేసుకున్న నా గరం మసాలా అన్నమాట. ఇది నా గరం మసాలా, ఓన్ మేడ్ అంటే ఎవరైనా చేస్తాను నా ఇంట్లోనే, అట్లే నేను చేసుకున్నా. ఓకేనా? అయితే నేను ఇది ఎక్కువ వాడను. దీంట్లో చెక్క, లవంగాలు, యాలకులు,
సాజీరా, మిరియాలు అన్నీ మిక్సీకి వేసి చేశాను అనమాట. ఇది నేను ఎక్కువ వాడను కాబట్టి కొంచెం ఇది తీసుకొని మనం ఆయిల్లో వేస్తే ఈ ఆయిల్ కంతా ఆ ఫ్లేవర్ వెళ్ళిపోతుంది అనమాట. ఓ మై గాడ్. ఫ్లేవర్ ఇట్లా ఫ్లేవర్ దానికి అందినాక ఇప్పుడు నేను అల్లం పేస్ట్ వేస్తాను అనమాట. ఈ అల్లం పేస్ట్ క్యూబ్స్ లాగా చేసుకొని నేను ఫ్రీజర్లో పెట్టుకున్నాను అనమాట. సో ఒక నాకు 2 months 3 months వస్తుంది. స్మెల్ మాత్రం సూపర్. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఈ ఫ్లేవర్ ట్రై చేయండి. అల్లం పేస్ట్ వేసాను అనమాట. వేసాక ఇలా కొంచెం మిక్స్ చేసేసేయాలి. స్మెల్ ఆసమ్. మొత్తం పేస్ట్రీలా అయిపోయింది మమ్మీ. ఏం కాదు. ఇప్పుడు నెక్స్ట్ మనం పసుపు వేద్దాం. ఇలా నేను వేసినట్టు అన్ని స్టెప్ బై స్టెప్ చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. రెస్టారెంట్స్ అస్సలు అవసరం లేదు, మరి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఒక్కసారి మీరు అందరు ట్రై చేసి చూడండి. రైస్ చూద్దాం. రెడీ టు మరిగిపోయింది. సాల్ట్ వేసాక ఇలా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మటన్, కడిగిన మటన్, మంచి ఫ్రెష్ ఉన్న మటన్ అనమాట. చాలా ఫ్రెష్గా ఉందండి. చూడండి, ఈ మటన్ దీంట్లో వేసేసి ఇలా బాగా కలపాలి. మొత్తంగా కలిపేసేయాలి. ఇలా కలపాలన్నమాట. చూడండి, చూసారా? ఓకే, కర్మ స్పెషల్ మటన్ కర్రీ ఇన్ పరీస్ కలెక్షన్. పరీ బ్లాగ్ లో ఈ కర్రీ చూసి అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, అంతా కలిపేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము టమాటాలు వేస్తాం. కర్రీలో టమాటాలు ఎక్కువ వేస్తే ఈ కర్రీ ఏమవుతుందంటే తీయగా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాది రాయలసీమ. రాయలసీమ వాళ్ళు కారం ఎక్కువ వాడతారు. ఓకేనా? ఇది పట్టించిన కారం అండి. చూడండి ఎంత రెడ్ గా ఉందో. కలర్స్ నథింగ్. ఈ కర్రీ ఇలా అవుతూ ఉండగా ఓకే, మనం అన్నం చూద్దాం. అన్నం ఎలా ఉంది? ఏముంది? ఇది కూడా రైస్ త్వరగా అయిపోతుంది, ఇంకా అది అవుతూ ఉంటది. ఇప్పుడు మనం మటన్ చేస్తున్నాం కదా. ఈ మటన్ లో నా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాల పొడి. ఇది కూడా కాస్త స్పూన్స్ వాడట్లేదు అని ఏమన్నా అనుకుంటున్నారా?
చేతితో వేస్తే ఆ టేస్టే వేరు వస్తుంది అనమాట. అంత నీట్ గా చేసుకున్నాలేండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి వేద్దామండి. కొంచెం ఎక్కువ వేయకూడదు. నాన్ వెజ్ అంటేనే అందరికి చాలా ఇష్టం ఉంటది కదా, నాకైతే చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాన్ వెజ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి, ఓకేనా? ఇప్పుడు కాస్త నీళ్లు వేద్దామండి. చూడండి, నీళ్లు కొన్ని ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే కర్రీ టేస్ట్ అనేది మారుతుందన్నమాట. కుక్కర్లో కాబట్టి మనకి కొన్ని వాటర్ పోస్తే మళ్ళీ వాటర్ కూడా ఇంకా వస్తాయి. అయిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇది కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వస్తే చాలు. నెక్స్ట్ షిఫ్ట్ అనదర్ స్టవ్. ఇప్పుడు మనం ఏం చెప్పొస్తున్నాం మమ్మీ? ఏ కర్రీ? నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్! ఇది ఎవరి ఫేవరెట్ చెప్పు? నా ఫేవరెట్. ఎస్.